కంపెనీలు కూడా తీసుకొస్తున్నాం. దావోస్ కూడా వెళ్ళి కొన్ని లక్షల కోట్ల కంపెనీలు తెచ్చాము, పెట్టుబడులు తెచ్చాము అనేది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాం. నిజంగా అభివృద్ధి జరిగితే ఈవేళ ప్రజానికం ఎందుకు బయటకు వస్తారండి? ఈవేళ ఈ ప్రైవేటీకరణ మూలంగా జనం మొత్తం బయటకు వచ్చారు. మాకు ఈ ప్రైవేటీకరణ ఏది అంటే ఏ సెక్టార్ చూసినా కానీ ప్రైవేటీకరణ కాబట్టి ఇది నిజంగా హర్షించదగిన విషయం కానే కాదు. ఎందుకంటే వైద్యాన్ని మౌలిక సదుపాయాలు అనేవి ప్రతి మనిషికి, ప్రతి రాష్ట్రానికి, అందరి ప్రజలకు ఉంటాయి. వైద్యం, విద్య, అట్లాగే వ్యవసాయం, ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్ ఒకటి, ఇవన్నీ మౌలిక సదుపాయాలు. కానీ ఇందులో కూడా మీరు వ్యవసాయం దండగని అంటున్నారు. మరి ప్రైవేట్ కాలేజీలు అంటే ప్రైవేట్ ఆరోగ్యశ్రీని తీసేశారు. మరి మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ పరం చేస్తున్నారు. విద్య చూస్తే ఇంగ్లీష్ మీడియం విద్య దండగని చెప్పేసి అసలు ఇదివరకు ఉన్నటువంటి బిడ్డలకు పెట్టే ఆహారం విషయంలో కానీ, వాళ్ళకి ఇచ్చిన డ్రెస్ విషయంలో కానీ, బుక్స్ విషయంలో కానీ, స్కూల్స్లో కానీ నాణ్యత అనేది లేదు.